జాను లిరి ఈ పేరు తెలియని వారంటూ ఉండరేమో. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి జాను లిరి మంచి డాన్సర్గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. జానపద గేయాల్లో ఈమె నటించే డాన్స్ మామూలుగా ఉండదు. కుర్రకారులకు పిచ్చెక్కించే డాన్స్తో, ముఖ కవలికలతో ఆ పాటకే అందాన్ని తీసుకొచ్చే జాను లిరి తన జీవితంలో విషాదాన్ని మిగిల్చిన ఈ సమాజంపై ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియో రిలీజ్ చేసింది. నిజానికి జాను లిరి ఈ సమాజానికి ఎవరో తెలియదు, కానీ ఢీ షో ద్వారా ఆమె డాన్స్తో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. అంతేకాకుండా ఈ మధ్య వచ్చిన అన్ని జానపద గేయాల్లో దాదాపు జాను లిరి డాన్స్ను అభిమానించని వారు అంటూ ఎవ్వరూ ఉండరు. జాను లిరి డాన్స్ వేసిందంటే ఆ పాట హిట్ అవ్వాల్సిందే. అలాంటి జాను లిరి సోషల్ మీడియాలో వెక్కి వెక్కి ఏడుస్తున్న ఒక వీడియో ఇప్పుడు పెను సంచలనాన్ని రేపుతుంది. సోషల్ మీడియాలో తన వ్యక్తిగత జీవితంపై అనేక ట్రోల్స్ చేస్తున్నారని, ఆమె ఈ బాధను ఎవరితో చెప్పుకోవాలని వెక్కి వెక్కి ఏడుస్తూ ఒక వీడియో రిలీజ్ చేసింది. అన్నతో మాట్లాడినా, తమ్ముడితో మాట్లాడినా వెంటనే అక్రమ సంబంధాన్ని అంటగడుతున్నారంటూ, నా బాధను ఎవరితో చెప్పుకోవాలి, నేను ఎవరికి హాని చేశాను, నా వల్ల ఎవరికైనా నష్టం జరిగిందా అంటూ అమాయకంగా జాను లిరి అడిగే ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్పాలి? నిజానికి ఈ అమ్మడి జీవితం డాన్స్ కొరియోగ్రాఫర్ టోనీతో వివాహం జరిగింది. వీరిద్దరికీ ఒక బాబు కూడా ఉన్నాడు. వాళ్ళ కుటుంబ వ్యక్తిగత కారణాల వల్ల జాను లిరి అతడితో విడాకులు తీసుకుంది. బాబును తన దగ్గరే పెట్టుకొని బాబే ప్రాణంగా బతుకుతున్న జాను లిరి ఈ సమాజం పెట్టిన చెడ్డ కామెంట్ల ద్వారా అనేక రకాలుగా జాను లిరి వ్యక్తిగత జీవితంపై బురద చల్లే ప్రయత్నం చేశారు. దీంతో జాను లిరి మనస్తాపం చెంది, నాకు బతకాలని లేదు, నేను ఎవరికి నష్టం చేశాను అంటూ, అమ్మాయిలు ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారో నాకు ఇంతవరకు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు మంచిగా అర్థమవుతుంది. ఆ స్థానంలో నేను ఇప్పుడు ఉన్నాను అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్న జాను లిరిని చూస్తే ప్రతి ఒక్కరూ అయ్యో పాపం అని అనాల్సిందే. నిజానికి సోషల్ మీడియా పుణ్యమా అని అనతి కాలంలోనే ఫేమ్ రావచ్చు, అదే సందర్భంలోనే ఇలాంటి ట్రోల్స్ కూడా రావచ్చు. కానీ జాను లిరి తన వ్యక్తిగత జీవితాన్ని బయట పెడుతూ అనేక మంది తన వీడియోల ద్వారా వచ్చే డబ్బుల కోసమో, టీఆర్పీ కోసమో జాను లిరి తన జీవితంపై మచ్చ తెచ్చే విధంగా వ్యక్తిగత జీవితంపై ట్రోల్స్ రావడంతో మనస్తాపానికి గురవుతోంది. ఎలా తన బాధను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు, ఎలా తట్టుకోవాలో కూడా అర్థం కావట్లేదు. నా కొడుకును మంచిగా చదివించుకొని వాడి భవిష్యత్తును మంచిగా తీర్చిదిద్దుకోవాలనుకున్నా, ఇప్పుడు వాణ్ణి నేను సరిగ్గా చూసుకోలేనేమో అనే అనుమానం కలుగుతుంది. నేనేం చెయ్యాలి అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఈ సమాజానికి ప్రశ్నలు విసిరింది జాను లిరి. నన్ను ఎన్ని మాటలన్నా నేను పట్టించుకోలేదు, కానీ నేను అన్నతో మాట్లాడినా, తమ్ముడితో మాట్లాడినా అక్రమ సంబంధాన్ని అంటగడుతున్నారు, అదే తట్టుకోలేకపోతున్నా. ఎవరితో మాట్లాడినా తప్పేనా? ఒక అమ్మాయి ఎవరితో మాట్లాడినా తప్పుగా భావించే ఈ సమాజానికి నేనేం అన్యాయం చేశాను? అమ్మాయిని ఇలా రోడ్డుపై తన వ్యక్తిగత జీవితాన్ని వేస్తారా అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్న అన్న మాటలు ఒక్కసారిగా అందరినీ కలిచివేస్తున్నాయి. అందమైన జాను లిరి అందం వెనుక ఎంత విషాదం ఉందో ఆ విషాదాన్ని ఆసరాగా చేసుకొని ఈ సమాజంలోని కొంతమంది సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లుగా జాను లిరి మళ్ళీ పెళ్లి చేసుకోబోతుంది, దాదాపు ఖాయమైంది అనే ట్రోల్స్ను వేస్తూ ఆమె వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేసే అధికారం ఈ సమాజానికి ఎవరిచ్చారు? సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లకు సెలబ్రిటీలుగా మారిన వారి జీవితాలు అబాసుపాలయ్యే విధంగా, వారి జీవితాన్ని వారే చిదిమేసుకునే విధంగా సోషల్ మీడియాలో వచ్చి కామెంట్లకు ఎవరు బాధ్యత వహిస్తారు? వీరిపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇలాంటి వారిని ఇలాగే వదిలేస్తే ఎంతమంది తారలు నేలకు రాలిపోతారు అనే ప్రశ్నలు $1,00,000. ఇకనైనా పోలీస్ సిబ్బంది ఇలాంటి కామెంట్లను వెంటనే పసిగట్టి వారికి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని నేటిజన్లు కోరుతున్నారు.